నమస్కారం సార్. నమస్తే సార్. సార్ ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? మేము ఉట్నూరు మండలం సార్. ఉంటున్నారా? ఉట్నూరే. ఏం పేరండి? ఆత్రం పాండు. ఆత్రం పాండు. అవును సార్. ఏం చేస్తారు సార్ మీరు? నేను పోలీస్ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తాను సార్. ఏదో మన డిఎస్పీ డిఎస్ సార్ చేస్తారా? ఉంటున్నారా? ఉట్నూరు సార్. సరే సార్, ఏంటి మీ సమస్య, ఏంటి ప్రాబ్లం? ఏం లేదు సార్, నాకు 7 నుంచి నడుము నొప్పి ఉండే. నడుము నొప్పి ఉంటే అది మళ్ళీ ఎంఆర్ఐ టెస్ట్ చేపిన తర్వాత సైట్కి వెళ్ళింది. అంటే వేరే హాస్పిటల్లో పోయినా 4-5 జాగాలో చూపించాను కానీ తక్కువ కాలేదు. అయితే మా సార్ ద్వారా నాకు ఆపరేషన్ అన్నారు. అదే చూపించిన తర్వాత డాక్టర్ అడిగితే ఆపరేషన్ అని చెప్పింది సార్. L4 L5 అని చెప్పింది సార్. అయితే చెప్పగానే సార్ ఇట్లా ఉన్నది మా సార్ తెలిపగా, అట్లా కాదు బాబు, ఇక్కడ ఒక ఆయుర్వేద హాస్పిటల్ ఉన్నది, సత్యం హాస్పిటల్ అని చెప్పింది సార్. అది తమరికి కాంటాక్ట్ అయ్యి మళ్ళీ రావడం వలన నాకు వారం రోజుల్లో అని ఆపరేషన్ అన్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? నేను కొద్దిగా బాధపడేది సార్. ఏమంటే ఈ వయసులో మా సార్ కూడా చెప్పిన, ఈ వయసులో ఆపరేషన్ చేస్తే ఎట్లుంటది, ఇంకా నీకు సర్వీస్ బాగున్నది కదా, ఆయుర్వేదిక్ హాస్పిటల్ మంచిగా ఉంటుంది, అది పోయి చూపించుకున్నాడు. అది మీ దగ్గర వచ్చి మీరు ఎప్పటికీ మర్చిపోలేని. వచ్చేటప్పుడు బాబు మీ సిచ్యువేషన్ అంటే మీ పరిస్థితి ఎలా ఉండదు? ఇప్పుడు వచ్చేటప్పుడు అవుతుందా మరి చూద్దాం అంటే బాగా నేను నడలేకపోయింది సార్. ఇప్పుడు వచ్చిన తర్వాత ఇంత అంటే వచ్చినప్పుడు చాలా కుంటుకుంటూ అంటే వచ్చిన ఇక చేసుకున్న తర్వాత ట్రీట్మెంట్లు ఇవి మసాలా అవి ఇవి చేయగానే మొత్తం బాడీ టోటల్ మంచిగా అయిపోయింది సార్. ఇప్పుడు అందుకోసమే రోజు మీరు 2వ రోజు నుంచి మంచిగా నడవడం స్టార్ట్ చేశారు. 2 రోజుల నుంచి తగ్గకుండా పోయింది, మంచిగా రిలీఫ్ వచ్చిందా కంటిన్యూ. ఇట్లా చేయలేము, నేను వాస్తవానికి మంచిగా అవుతాని నమ్మకం వచ్చేసింది 100%. ఇవాళకి ఎన్నో రోజు అండి? నాకు వారం రోజులు. మేము ఎన్ని రోజులు ట్రీట్మెంట్ తీసుకోవాలన్నా ఫస్ట్ లో? మీరు 10 రోజులు అన్నారు, మినిమం 10 అన్నారు. ఎందుకంటే సీవియర్ ఉండే కాబట్టి ఆపరేషన్ ఉన్నారు ఆల్రెడీ. అది S1 చాలా సీవియర్ గా ఉండే, లోపలికి వంగిపోయింది ఆ తోక పక్క. దానికి ఆక్సియల్ రీజన్ లో టేల్ బోన్ అంటాం. ఆ టేల్ బోన్ మీద ఏమైంది, అసలు టేల్ బోన్ కూడా ఈ విధంగా ఉంటుంది, అది ఇంకా వంగిపోయింది లోపలికి. వంగిపోయి వస్తుందో రాదని మేము కూడా అనుకున్నాం. మేబీ ఇంకా 12 days కూడా పట్టొచ్చు అన్నటువంటి ఆలోచన ఉండేది. కానీ మీరు సహకరించారు మా పిల్లలకి, మా స్టాఫ్ కి కూడా చాలా మంచి నాకు ఓకే, మరి మా ప్రేక్షకులకు ఏమైనా చెప్పగలుగుతారా? చెప్తా సార్, కంపల్సరీ. ఏమంటే ఇక్కడ ఈ హాస్పిటల్లో అంటే వేరే దగ్గర పోతే ఆపరేషన్ కానీ అవి ఇవి అంటారు, అవి కాకుండా ఇక్కడ ఒక నవపేటలో ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఉన్నది. మన సత్యం డాక్టర్ గారు మంచి ట్రీట్మెంట్ చేస్తారు. ఎవరైనా ఏ ఇబ్బంది అయినా ఉంటే ఇక్కడికి రాగలరు. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు సార్.